అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. పరిధిలోని బాపూజీ నగర్లో ఈ ఆర్డినెన్స్ సర్చ్ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేయడం దీన్ని గౌరవ ఏసీపీ గారి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమంలో ముఖ్యంగా ఈ బాపూజీ నగర్ ఏరియాలో చాలా ఎక్కువ మంది ఇతర ప్రాంతాలు, ఇతర జిల్లాలు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ కిరాయిలకు ఇల్లు తీసుకునేందుకు వారి కూలి పని కావచ్చు, లేకపోతే చిన్న చిన్న బిజినెస్ వర్క్ చేస్తూ ఉంటారు. ఆ కిరాయికి తీసుకుని వాళ్ళ వివరాలు సేకరించాలని ఇక్కడ ఉన్న ఇంటి ఓనర్లతో మాట్లాడడం జరిగింది. వారి గురించి కూడా ఎంక్వైరీ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ మధ్య జరుగుతున్న సైబర్ నేరాలకు సంబంధించిన అదేవిధంగా మహిళల పట్ల జరుగుతున్న నేరాల గురించి, అదేవిధంగా రోడ్డు యాక్సిడెంట్ల గురించి వాళ్ళకు వివరించడం జరిగింది. సీసీ కెమెరాల యొక్క ప్రాముఖ్యతను వివరించి ఇక్కడ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడానికి వారి వంతు కూడా మేము సహకరిస్తామని చెప్పడం జరిగింది. ఈ విధంగా వీళ్ళను అవేర్నెస్ తీసుకొస్తూ ఈ మధ్య జరుగుతున్న ఈ మత్తు పదార్థాలు, గాంజా కావచ్చు, డ్రగ్స్ కావచ్చు, ఇంకా ఇతర ఏవైనా మత్తు పదార్థాలు ఇక్కడ ఎవరైనా సేకరిస్తున్నారా అనే సమాచారం కూడా సేకరించడం జరుగుతున్నది. అట్లాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే వారు కూడా పోలీసులకు సమాచారం ఇస్తారని చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో పోలీసు, ఎస్ఎస్ 5 తర్వాత సిబ్బంది 80 మెంబర్స్ సిబ్బంది వరకు పాల్గొనడం జరిగింది. నార్కోటిక్ డాగ్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. పరిధిలోని బాపూజీ నగర్లో ఈ ఆర్డినెన్స్ సర్చ్ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేయడం దీన్ని గౌరవ ఏసీపీ గారి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమంలో ముఖ్యంగా ఈ బాపూజీ నగర్ ఏరియాలో చాలా ఎక్కువ మంది ఇతర ప్రాంతాలు, ఇతర జిల్లాలు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ కిరాయిలకు ఇల్లు తీసుకునేందుకు వారి కూలి పని కావచ్చు, లేకపోతే చిన్న చిన్న బిజినెస్ వర్క్ చేస్తూ ఉంటారు. ఆ కిరాయికి తీసుకుని వాళ్ళ వివరాలు సేకరించాలని ఇక్కడ ఉన్న ఇంటి ఓనర్లతో మాట్లాడడం జరిగింది. వారి గురించి కూడా ఎంక్వైరీ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ మధ్య జరుగుతున్న సైబర్ నేరాలకు సంబంధించిన అదేవిధంగా మహిళల పట్ల జరుగుతున్న నేరాల గురించి, అదేవిధంగా రోడ్డు యాక్సిడెంట్ల గురించి వాళ్ళకు వివరించడం జరిగింది. సీసీ కెమెరాల యొక్క ప్రాముఖ్యతను వివరించి ఇక్కడ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడానికి వారి వంతు కూడా మేము సహకరిస్తామని చెప్పడం జరిగింది. ఈ విధంగా వీళ్ళను అవేర్నెస్ తీసుకొస్తూ ఈ మధ్య జరుగుతున్న ఈ మత్తు పదార్థాలు, గాంజా కావచ్చు, డ్రగ్స్ కావచ్చు, ఇంకా ఇతర ఏవైనా మత్తు పదార్థాలు ఇక్కడ ఎవరైనా సేకరిస్తున్నారా అనే సమాచారం కూడా సేకరించడం జరుగుతున్నది. అట్లాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే వారు కూడా పోలీసులకు సమాచారం ఇస్తారని చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో పోలీసు, ఎస్ఎస్ 5 తర్వాత సిబ్బంది 80 మెంబర్స్ సిబ్బంది వరకు పాల్గొనడం జరిగింది. నార్కోటిక్ డాగ్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.